హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ చకోడీ అండి. ఈ చకోడీలను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ని గ్యాస్ పైన పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక గ్యాస్ని ఆఫ్ చేసుకొని ఇందులో 1 కప్పు వాటర్కి 1 కప్పు మైదా పిండి వేసుకొని ఈ వాటరు మైదా పిండి మొత్తం బాగా కలిపేలా 1 స్పూన్తో కలుపుకోవాలండి. ఇలా వాటర్ మైదా పిండి బాగా కలిసినాక ఇప్పుడు మనం లాస్ట్లో చేతితో కలుపుకోవాలండి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదండి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపితే చకోడీలు అనేవి గుల్లగా రాకోకుండా గట్టిగా అవుతాయి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి. పిండి వాటర్ బాగా కలిసిపోయాక ఈ పిండిలోంచి కొంత భాగాన్ని తీసుకొని ఇలా చెక్క పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ సన్నగా రోల్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి పోయి చకోడీలు అనేవి క్రిస్పీగా రావు. పిండిని ఇలా సన్నగా రోల్ చేసుకున్నాక ఎడ్జెస్ని ఇలా రౌండ్గా చుట్టుకొని కార్నర్లని కట్ చేసుకొని ఈ కార్నర్లు మాత్రం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఆయిల్లో వేపుకునేటప్పుడు కార్నర్లు అనేవి ఊడిపోయి చకోడీలు అనేవి విరిగిపోతాయి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా రౌండ్గా చకోడీల్లా చుట్టుకోవాలి. ఇలానే మొత్తం చకోడీలను చుట్టుకున్నాక వేరొక ప్లేట్లోకి ఈ చకోడీలన్నిటిని సపరేట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ చకోడీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ చకోడీలు మొత్తం ఆయిల్లో వేసుకోగానే మనం గరిటెతో కలుపుకోవాలండి, లేదంటే అడుక్కు అతుక్కుపోయి అలానే ఉండిపోయి చకోడీలు అనేవి రావు. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు గరిటెతో ఎడ్జెస్ని ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్లోనే చకోడీలు అనేవి వేగిపోతాయి. ఇలా వేగిపోయిన చకోడీలను ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని చల్లారాక తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట కొన్న చకోడీలు ఎలా ఉంటాయో మైదా పిండితో చేస్తే ఇంట్లో కూడా అలానే వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.